నువ్వుల పొడి. దాని ప్రాసెస్ ఒకసారి చూపిస్తా, చూడండి. పల్లి నువ్వుల పొడికి కావలసిన పదార్థాలు: 1 కప్పు పల్లి, 1/2 కప్పు నువ్వులు, 1 స్పూను జీలకర్ర, 1 కప్పు కరివేపాకు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, 2 స్పూన్ల కారపొడి, 1 స్పూను ధనియా, 6-7 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నిటిని వేయిద్దాం. వీటన్నిటిని వేయించి తీసుకొచ్చాను. కరివేపాకు కూడా వేయించి తీసుకొచ్చాను. వీటన్నిటిని మిక్సీ చేసుకొని తీసుకొస్తాం. ఓకే, వేయించుకున్నవన్నీ మిక్సీ చేసేసుకుంటాం. చాలా బాగుంటుంది అన్న. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మాలకు, పొంగలిలో, కిచిడిలో వేసుకొని తినచ్చు. ఒక మలుపు తిప్పేసి వెల్లుల్లి రెబ్బలు, సాల్టు, కరివేపాకు ఆరోగ్యానికి కూడా మంచిది. జుట్టు ఊడిపోదు. పిల్లలు ఉట్టిగా కరివేపాకు తినరు. కూరలు వేసేస్తే తీసి పడేస్తారు. ఇలా వేసేస్తే పిల్లలకు బాగుంటుంది, తినేస్తారు. తీసే వీలు ఉండదు. మళ్ళీ తిప్పేద్దాం. ఇంకొక మలుపు తిప్పేసి ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం. చాలా బాగుంటుందమ్మా. ఒకసారి చేసుకొని చూడండి. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు వేడి అన్నం పెట్టేసి స్పూన్ పొడేసేసి 1/2 స్పూన్ నెయ్యి వేసి పెట్టేస్తే పిల్లలు చక్కగా తినేస్తారు. ఆపేద్దాము. కాకపోతే మెత్తగా అయిపోతుంది. ఇలా అయితే పొడిగా చక్కగా ఉంటుంది. కారం టేస్ట్ చూసుకుందాము. సరిపోతే ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఒక రౌండ్ తిప్పేసుకోవాలి. పల్లి నువ్వుల పొడి మా మనవరాలుగా తినిపిస్తున్నా. చూడండి, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. నేను కూడా ఒక ముద్ద తినేస్తాను. ఓకే, నేను ఒక ముద్ద తినేస్తున్నా. సూపర్ గైస్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్కి రావడానికి బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్నమ్మకి సపోర్ట్ చేయండి.